ఈ జగదీష్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్లో పూర్తిగా విద్య మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఈ వీడియోలో ఉపయోగించిన చిత్రాలు, క్లిప్పులు వాటి అసలు యజమానులకే చెందినవి. ఏదైనా సమస్య ఉంటే దయచేసి మాతో నేరుగా సంప్రదించండి. హలో గైస్, మనకైతే సంక్రాంతి వచ్చేస్తుంది. సో మన సంక్రాంతి ఇమేజెస్ కూడా వచ్చేసినాయి. చూడండి, చాలా డిఫరెంట్ స్టైల్లో మనకి ఇమేజెస్ అనేది వచ్చింది. మీకు ప్రాంప్ట్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇది మీకు ఎలా జనరేట్ చేసుకోవాలో అంతా తెలిసిందే. గూగుల్ జెమినీలో చాలా ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. మనకి ఎగ్జాక్ట్లీ ప్రతి ఒక్క పోస్ట్ తోటి డిఫరెంట్ స్టైల్లో వస్తుంది. ఇది నేను సింగిల్ ఇమేజ్ కాదు, లైన్ వైజ్గా ప్రాంప్ట్స్ పెడతా. మీకు ఆ ప్రాంప్ట్స్ అన్నీ కాపీ చేసుకొని మీకు నచ్చిన ప్రాంప్ట్ తీసుకోండి. అన్ని ప్రాంప్ట్స్ ఇలా ఒక ఇమేజ్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఇలా ఒక ఇమేజ్ ఉంటుంది, అండ్ ఈ టైప్లో ఒక ఇమేజ్ ఉంటుంది, అండ్ ఇది ఒకటే, అండ్ ఈ టైప్లో ఒక ఇమేజ్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఈ టైప్లో ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఈ టైప్లో కూడా ఉంటుంది. సో మీకు డిఫరెంట్ టైప్స్లో నేను ప్రాంప్ట్ ఇస్తాను. సో డెఫినెట్గా ట్రై చేయండి. మీ ఫేస్ కూడా యాజ్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వస్తుంది. డోంట్ వరీ, మీ ఫేస్ ఏం తేడా రాదు. అండ్ ఇది ఎలా కాపీ చేసుకోవాలో చూడండి. ఇంకా ఈ వీడియో చూడండి, ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఏఐ ఎడిటింగ్ అని. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మోర్ పైన క్లిక్ చేయండి. మనకి ప్రాంప్ట్ అని ఉంటుంది. ఇది ఓన్లీ సింగిల్ ఇమేజ్కి ప్రాంప్ట్ కాబట్టి ఇది ఒకటే ఉంది. మీకు ఇప్పుడు చూస్తున్న రీల్కి అయితే చాలా మల్టిపుల్ ప్రాంప్ట్స్ ఉంటాయి. సో అవన్నీ ఇట్లా సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన ప్రాంప్ట్ తీసుకోండి. అన్ని ప్రాంప్ట్స్ తీసుకున్నా ఓకే. ఇట్లా లైన్ వైజ్గా తీసుకోండి. కాపీ మీద క్లిక్ చేసి గూగుల్ జెమినీలోకి వచ్చేసి పేస్ట్ చేసేస్తే మనకు అయిపోతుంది. సో ఇది ట్రై చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. మీకు ఫేస్ మాత్రం అస్సలు చేంజ్ రాదు. ఎగ్జాక్ట్లీ మీరు ఎట్లా ఉన్నారో అట్లానే వస్తుంది. ఒకసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఈ ఇమేజ్కి కొంచెం హెవీ ప్రాసెస్ ఉంటుంది. హెవీ ప్రాసెస్ అంటే ఏముండదు, ఆల్రెడీ సేమ్ మనం అన్ని ఇమేజెస్ ఎట్లా జనరేట్ చేస్తామో అట్లానే జనరేట్ చేయాలి. బట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, సంక్రాంతి పండుగ రేస్ అని. సో ఇది రావడానికి కొంచెం టైం పడుతుంది. నాకైతే ఒక 5 ఫొటోస్ దాకా జనరేట్ చేసిన తర్వాత నాకు ఈ ఇమేజ్ వచ్చింది. సో ఇది పర్టికులర్గా మనకి 2-3 ఇమేజెస్ తర్వాత, లేకపోతే సడన్గా ఒకటేసారి జనరేట్ చేయడానికి కూడా రావాలంటే ఏం చేయాలో చూడండి. ఇక్కడ గైస్ మీరు అప్లోడ్ చేసేటప్పుడు మర్చిపోకుండా చూసుకోండి, ఇక్కడ థింకింగ్ అని ఉండాలి. మీకు స్టార్టింగ్ అయితే ఇక్కడ ఫాస్ట్ అని వస్తుంది, లేదా ప్రో అని కూడా రావచ్చు. బట్ ఇక్కడ థింకింగ్ అని యూజ్ చేసుకోవాలి. ఇది డెఫినెట్గా ఉండాలి. ఇది ఉంటేనే మనకి ఇక్కడ సంక్రాంతి పండుగ అని ఉంది కదా, ఈ తెలుగు టెక్స్ట్ అనేది వర్క్ అవుతుంది. బట్ ఇది సింగిల్ టైంలో మీరు ప్రాంప్ట్ ఇవ్వగానే వర్కౌట్ అంటే అవ్వడం లేదు. సో చాలా టైం తీసుకుంటుంది, బికాస్ తెలుగు లాంగ్వేజ్ కాబట్టి. సో ఇక్కడ చూడండి గైస్, మీకు ఈ టైప్లో వస్తుంది ఎర్రర్ అనేది. సో మీరు చాలా ట్రై చేయాలి. ఈ తెలుగు ఇమేజ్కి అయితే మీకు చాలా పేషెన్స్ ఉండాలి. సో మీకు ట్రై చేస్తూనే ఉండండి. ఏం లేదు, ఇక్కడ పెన్సిల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఒకవేళ పెన్సిల్ ఆప్షన్ కనిపించకపోతే ఇట్లా లాంగ్ ప్రెస్ చేసి ఎడిట్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి పోస్ట్ ప్రాపర్ పక్కకి లైట్గా డాట్ ఇచ్చినా ఓకే, లేదా స్పేస్ ఇచ్చినా ఓకే. ఇప్పుడు నేను ఒక స్పేస్ ఇస్తే మనకి ఇక్కడ ఏం రాలేదు. సో నేను మళ్ళీ స్పేస్ ఇచ్చిన, అండ్ నెక్స్ట్ అప్డేట్ అనే ఆప్షన్ వచ్చింది. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు తెలుగు లాంగ్వేజ్ వచ్చే వరకు ఇక్కడ పైన వస్తుంది. ఇమేజ్ కూడా అంత పర్ఫెక్ట్ రాలే, మన ఫేస్ ఎగ్జాక్ట్లీ వచ్చింది, బట్ బాడీకి ఫేస్కి పర్ఫెక్ట్ రాలే కాబట్టి అది వచ్చేదాకా ట్రై చేస్తూనే ఉండాలి. సో మీకు డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. సో మీరు ట్రై చేయండి, మీకు చాలా యూజ్ అవుతుంది, చాలా లైక్స్ వస్తాయి, మీకు కూడా ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఈ ఫెస్టివల్కి. సో ట్రై చేయండి గైస్, చాలా ఓపిక ఉండాలి ఇమేజ్కి అయితే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.